అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతోంది. ఖచ్చితమైనటువంటి రాజయోగం కుంభరాశికి దక్కబోతోంది. కానీ ఈ చెట్టు దగ్గర మాత్రం ఈ తప్పు చేస్తే మీకు దక్కాల్సింది కూడా దక్కకుండా మాయమైపోతుంది. మరి కుంభరాశి వారి జీవితంలో నోచుకోబోయే ఈ బ్రహ్మాండమైన రాజయోగం గురించి ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకుందాం. ముఖ్యంగా ఏ చెట్టు దగ్గర వీరు ఎలాంటి పనులు చేయకూడదు, అలాగే ఏం చెయ్యాలి, ఏం చేస్తే వీరు అనుకున్న విధంగా ఖచ్చితమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీ కంట కనపడితే గనక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ జీవితానికి సంబంధించినటువంటి అదృష్టవంతమైన రాజయోగాన్ని దక్కించుకుంటారు. మరి వీడియోలోకి వెళితే గనక సాధారణంగా కుంభరాశి వారి మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. అలాగే ఏదైనా ఒక పనిలో సృజనాత్మకత ఉండాలి అనుకుంటారు. అంటే క్రియేటివిటీ ఉండాలి, అలాగే వినూత్నమైన ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా కుంభరాశి వారి విషయానికి వస్తే మిగతా వాళ్ళందరూ ఆలోచించే విధానం కన్నా వీరు ఆలోచించే విధానం చాలా వినూత్నంగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. అలాగే తమ అనుకున్న వారి దగ్గర తమ ఆలోచనల్ని అలాగే తమ భావాలని వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉండడానికే కుంభరాశి వారు ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రత్యేకమైన దృక్పథాన్ని కూడా కలిగి ఉంటారు. వాళ్ళ సొంత మార్గంలోనే నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరిలో ఉన్నటువంటి ఈ వినూత్నమైన ఆలోచన ఎలా ఉంటుందంటే చాలా అసాధారణంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఆలోచించిన విధంగా వీళ్ళు అస్సలు ఆలోచించరు. ముఖ్యంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అటువంటిది వీళ్ళ ఇంట్లో ఏదైనా పరిస్థితులు అవకతవకలుంటే దానిని సర్దుబాటు చేసేంత వరకు కూడా వీరు ప్రశాంతంగా ఉండలేరు. అలాగే కుంభరాశి వారు ఎక్కువగా క్రియేటివిటీతో ఉంటారు. కళల్లో కానీ, సంగీతంలో కానీ, డాన్స్లో కానీ, లేదంటే ఇంకేదైనా ఓన్గా క్రియేటివ్ చేసుకునే విధంగా వీరి యొక్క భావాలు అనేవి ఉంటాయి. అందులోనే వారు స్థిరపడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరిలో సహజత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే కుంభరాశి వారు తమ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు తీసుకురాకుండా వాళ్ళ ఆలోచనల్ని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పొరపాటున వీరి యొక్క ఆలోచనల్ని కానీ భావాలను కానీ ఎదుటివారు కించపరిచినా లేదంటే విమర్శించినా అస్సలు తట్టుకోలేరు. ఈ కారణం చేత వారు వాళ్ళ ఆలోచనల్ని భావాలని దాచుకుంటారు. ఇక కుంభరాశి వారు ఎక్కువగా స్వతంత్ర స్వభావంతో ఉంటారు. అలాగే సొంత నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వీరికి ఉన్నటువంటి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అయితే. ఎందుకు అంటే స్వతంత్రంగా ఉండడం వల్ల వీరికి సంబంధించినటువంటి సొంత నిర్ణయాలలో కానీ లేదంటే సొంత అభిప్రాయాలలో కానీ ఎటువంటి మార్పుని కోరుకోరు. ముఖ్యంగా ఎదుటి వాళ్ళ జోక్యాన్ని అస్సలు అంగీకరించరు. ఈ కారణం చేత మొహమాటం లేకుండా వీరు మంచైనా చెడైనా అనుకున్నది అనుకున్నట్లుగా చేయడం వల్ల వీరి జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఎందుకంటే కుంభరాశి వారి ఆలోచనలు కానీ నిర్ణయాలు కానీ అభిప్రాయాలు కానీ దాదాపు తప్పయ్యే పరిస్థితి ఉండదు. ఇక కుంభరాశి వారు కొన్నిసార్లు ఇతరులతో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కానీ, అంటే స్నేహభావంగా కానీ లేదంటే ప్రేమ కానీ పెళ్లి కానీ ఇలా ఏ బంధాన్నైనా సరే ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే వాళ్లతో మాత్రమే తమ ఆలోచనలు భావాలు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇక కుంభరాశి వారు కొన్నిసార్లు అపరిపక్వంగా ఉంటారు. అంటే మెచ్యూరిటీ లేకుండా మాట్లాడడం కానీ లేదంటే రియాలిటీకి దూరంగా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో మాత్రం కొంచెం కంగారు పడడం అనేది జరుగుతుంది. ఇక ఈ రాశి వారు తమ అభిప్రాయాలను ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయరు. వీరి అభిప్రాయం ఏంటో కేవలం వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప మీరు ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అనే చెప్పే ప్రయత్నం మాత్రం చేయరు. అటువంటి కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. అదేంటి అంటే ఈ చెట్టు దగ్గర మీరు కానీ 11 రోజుల పాటు మీ భక్తిని ప్రదర్శిస్తే చాలండి. కేవలం మీరు ఈ చెట్టును పూజిస్తే చాలు, ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఎదురుపడుతుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టపడడం అనేది సహజమైన గుణంగా పరిగణిస్తూ ఉంటాం.
కాబట్టి కష్టపడితేనే మనకి ఏదైనా సరే ఫలితం అనేది దక్కుతుంది. ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉండవు. ఖచ్చితంగా నీతి నిజాయితీలతో మనం ముందుకు సాగిపోతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకి తగిన ప్రతిఫలం అనేది చేతికి అందుతుందండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కలికాలమైనా ఏ కాలమైనా ఖచ్చితంగా మంచికి మాత్రమే రోజులుంటాయి. అదే ధర్మ సంస్థాపన కూడా. మనం ఏ కాలంలోనైనా ధర్మానికి విలువిస్తే ఆ ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఇందులో సందేహమేమీ లేదండి. మనం ఏదైనా తప్పుడు దారిలో వెళ్ళినా కూడా, లేదా ఆ తప్పుడు దారిలో వెళ్ళి సంపాదించుకున్న ఆస్తి కానీ, లేదంటే సంపాదించుకున్న ధనం కానీ మన దగ్గర ఎక్కువ కాలం నిలవదండి. ఇది 100% అక్షర సత్యం. మన దగ్గర మనం కష్టపడి సంపాదించుకున్న రూపాయి మాత్రం మీరు గమనిస్తే ఏదైనా పరిస్థితుల్లో చాలామందికి డబ్బులు పోతాయి, లేకపోతే మనం బ్యాగ్స్ కానీ మిస్ చేసుకుంటూ ఉంటాం. కానీ మీరు గమనించుకుంటేనండి, ఖచ్చితంగా మనం కష్టపడి సంపాదించుకుని న్యాయంగా సంపాదించుకున్న రూపాయి ఎక్కడికి పోదు, మీ దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఈ విషయంలో సందేహమే ఉండదండి. కాబట్టి కష్టపడడం అనేది ఖచ్చితమైనటువంటి విషయం. అలాగే కుంభరాశి వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. నీతి నిజాయితీలతో వారి యొక్క వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ధర్మపదంలో ముందుకు వెళుతూ ఉంటారు. అటువంటి వారికి ఖచ్చితంగా రావి చెట్టు, వేప చెట్టు అండి, ఈ 2 చెట్లు కలిసిన చోట సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులే కొలువుంటారు. అందులో సందేహం లేదండి. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి వేప చెట్టు, రావి చెట్టు ఎక్కడైతే కలిసి ఉన్న చెట్టు మీకు కంటపడుతుందో, అది ఆలయం దగ్గరే కానివ్వండి, లేదంటే ఏదైనా పార్కుల దగ్గర కానివ్వండి, ఖచ్చితంగా ఉంటాయి. మీ ఇళ్ల దగ్గర కూడా, కొన్ని ఇళ్ల దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఈ 2 చెట్లు సహజంగా ఏర్పడి ఎదుగుతూ ఉన్నట్లయితే గనక, లేదంటే పెద్ద వృక్షంలా ఉన్నా కూడా, అక్కడ మీరు ఖచ్చితంగా 11 రోజుల పాటు ప్రదక్షిణాలు చేయడం, కొన్ని పువ్వులు, ఇంత బెల్లం ముక్క తీసుకొని వెళ్ళి చక్కగా ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆ పువ్వులు అక్కడ సమర్పించుకొని, ఆ నైవేద్యాన్ని చిన్న ఆకులో బెల్లం ముక్కని పెట్టి దేవుడికి నమస్కరించుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. అయితే మీరు ఈ చెట్టు దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కార్యకలాపాలు లాంటివి మాత్రం చేయకూడదండి. ఖచ్చితంగా. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం. అలాగే రావి చెట్టుని నారాయణుడు అని కొలుస్తూ ఉంటాం మనం. మన ఆధ్యాత్మికంలో కూడా ఇదే నిరూపించబడింది. కాబట్టి ఈ విషయంలో ఈ 2 చెట్లు కలిసి ఉన్న చెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా ఈ విధంగా 11 రోజుల పాటు ఈ విధంగా పువ్వులు పెట్టి, చిన్న బెల్లం ముక్క కానీ లేదా పంచదార కానీ నైవేద్యంగా సమర్పించి, ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకుని ఆఖరి రోజున దీపం వెలిగించుకోండి. మరీ మంచిది. మీరు ఈ చెట్టు దగ్గర మీ కోరికల్ని, అలాగే మీ సంకల్పాలని చెప్పుకోండి. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అయ్యేటటువంటి పరిస్థితి కూడా కుంభరాశి వారి జీవితంలో కనబడుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి ఏ చెట్టు దగ్గరికి వెళ్తే ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు కొన్ని పరిహారాలను తప్పకుండా పాటిస్తే వారికి ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎటువంటి గ్రహ దోషాలు లేకుండా ఉండాలంటే తప్పకుండా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలాంటి పని చేయండి చాలు. ఈ చెట్టు దగ్గర మీకు అదృష్టం అనేది దొరుకుతుంది. కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు, ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. మరి ఖచ్చితంగా మీరు ఏ తప్పులు చేయకుండా ఈ చెట్టు దగ్గర ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే కుంభరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.